హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పన్నీరు చేసుకోవడం ఎలా అని చెప్పి వీడియో చేస్తున్నానండి. నేనైతే అంగన్వాడీ పాలు 1 లీటర్ అయితే తీసుకున్నాను. పన్నీర్ చేసుకోవడానికి మనకి పాలు ఇంకా వెనిగర్ అండి. ఇది వెనిగర్ బాటిల్ బయట మనకి దొరుకుతుంది కిరాణా షాపుల్లో కట్టని. రూ. 45 ఒక రూ. 50 అలా ఉంటుందన్నమాట. ఈ రెండు ఉంటే మనకైతే పన్నీర్ రెడీ అయిపోతుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ముందుగా అయితే పాలైతే వేడి చేసుకోవాలండి. పాలు పొంగులైతే రావాలన్నమాట. ఈలోపు మనమైతే ఒక గ్లాసు సగం నీళ్ళు వేసుకోవాలి. ఒక 2 మూతలు అయితే వెనిగర్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ వెనిగర్ అయితే మనం కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ పాలైతే ఈలోపు మరిగిపోతాయి కాబట్టి వెనిగర్ అయితే అందులో వేసేయాలండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేనైతే ఒకేసారి వేసేసాను. ఇంకా పాలైతే విరగడం స్టార్ట్ అయ్యాయి చూడండి. ముక్కల కింద అయిపోయాయి. అప్పుడే వెంటనే అయిపోద్దండి. టైం అయితే ఎక్కువ పట్టదు. అదే నిమ్మకాయ వేయాలంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట, నిమ్మకాయతో విరగాలంటే. చూసారు కదా, ఇలా అయితే నీళ్ళ నుంచి పాలైతే ఇరిగిపోయి వేరైపోయాయి. ఇక్కడ కాటన్ గుడ్డ అయితే తీసుకోవాలండి. ఇందులోంచి అయితే నీళ్ళు బాగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇందులోకి అయితే మన పాలు ఇరిగిపోయాయి కదా, దాన్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలి. మనమైతే మూట కింద కట్టాలన్నమాట. నేను చూపిస్తాను, అలా అయితే కట్టాలండి. ఇంకా మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే అందులో ఉన్న వాటర్ని మనం కొంచెం పిండాలన్నమాట. వేడిగా ఉంది, ఇంకా ఇది పిండాలంటే కొంచెం చల్లారాక పిండాలి. తర్వాత ఇలాగైతే నేను మూట కింద చుట్టూ అయితే పైన నీళ్ళు బరువు అయితే నేను పెట్టానండి. ఇంకా ఒక గంట సేపు అయితే చాలండి ఇది ఇలాగ బరువు. తర్వాత చూసారు కదా, మూటిపితే పన్నీర్ అయితే ఎంత బాగా వచ్చింది. అసలు చాలా బాగుంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పాలుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి బయట కొన్న పన్నీర్ లాగా ఇది కూడా ఉంటుంది.